తాజాగా మీడియాతో మాట్లాడినటువంటి సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, జాతీయ రాజకీయాల మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొదటగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు లక్షల కోట్ల పెట్టుబడులు అమెరికా నుంచి వస్తున్నాయి, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాయని రోజు చెబుతూ ఉంటారు కదా. సో అంశం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమంటారంటే, అరే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు రావడం వీళ్ళు రావడం తర్వాత సంగతి, మళ్ళీ మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారి సొంత కంపెనీ హెరిటేజ్ ఏదైతే ఉందో, ఆ హెరిటేజ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి అమరావతికో లేకుండా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తరలించారు? చంద్రబాబు నాయుడు గారి ఇల్లైనా హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు కదా. ఏ రాష్ట్రంలో అయితే కంపెనీస్ ఉంటాయో వాళ్ళు కట్టే ట్యాక్సులు, కార్పొరేట్ ట్యాక్సులు అన్నీ ఆ రాష్ట్రానికి పోతాయి. మరి అసలు హైదరాబాద్ నుంచి హెరిటేజ్ హెడ్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు షిఫ్ట్ చేయరు? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అవ్వరు అని చెప్పి మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళవన్నీ కనుక వీళ్ళ పత్రికల్లో వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళ పత్రికల్లో రాసినవి కనుక అన్నీ మనం ఒక దగ్గర పేర్చినాం అనుకోండి, ప్రపంచంలో ఎక్కువ లక్షల కోట్ల పెట్టుబడులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. వీళ్ళ మాటల్లో వీళ్ళ ఏమంటారు మీడియాలో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం చూస్తే ప్రపంచంలో ఎక్కువ పెట్టుబడులు ఉండేది ఆంధ్రప్రదేశ్ అవుతుంది, అంతగానం చెప్పుకుంటూ వస్తారు అన్నారు. అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు అంటే నరేంద్ర మోడీ గారికి, మోడీ గారు అంటే చంద్రబాబు గారికి రవ్వంతా కూడా గౌరవం లేదు, ఒకరి మీద ఒకరికి ఇష్టమూ లేదు. జగన్ను కొట్టాలనుకున్నారు, ఒంటరిగా అయితే కొట్టలేము, అందరం కలుసుకుంటే కొట్టచ్చు అనుకున్నారు. సో జగన్ను కొట్టాలి అని ఒకే ఒక కారణంతో అందరూ కలుసుకున్నారు, కొట్టారు. మరి ఎన్ని రోజులు కంటిన్యూ అవుతారు, ఎన్ని రోజులు ఈ బంధం కొనసాగుతుంది అన్న విషయం అయితే తెలియదు, చూడాలి అని చెబుతూ, ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఆయన ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి రేంజ్ ఏమో అని చెప్పి నేను అనుకున్నా. తీరా చూస్తే కొబ్బరి చెట్లకు దిష్టి తగిలింది, కోనసీమ పచ్చదనానికి దిష్టి తగిలింది. ఆయన మాట్లాడాల్సిన మాటలా అవి? ఒక ఉప ముఖ్యమంత్రి స్టేటస్ ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? అవేం వ్యాఖ్యలు? ఆయన సీఎం రేంజ్ అనుకున్నా అని చెప్పి పాపం అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అనుకొని ఈయనేంటో అప్పుడు సమావేశాలు అవి పెడితే పాపం ఆయన కూడా వెళ్ళారులేండి. ఏమో ఈయనంతా ఐడియాలజీ, ఈయనంతా కన్సిస్టెన్సీ, రాజకీయాల్లో నిబద్ధత అదంతా ఉంటాయని వాళ్ళు అనుకొని ఉంటారు. తర్వాత అర్థమైంది కదా ఈయన నిబద్ధత ఏమో ఏ స్థాయిలో ఉంటుందో జనసేన అధ్యక్షుడిని. ఆశ్చర్యపోయినారట ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇదేంటి ఇది అని. అండ్ అమరావతి రెండో విడత భూసేకరణకు సంబంధించి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు అసలు నాకు అది ఎప్పటికీ అర్థం కాని కాన్సెప్ట్. నేనే కదా బుక్ రాసా భ్రమరావతి అని, అది ఎప్పటికీ అంతు చిక్కని కాన్సెప్టు. అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మీరు రెండో విడత అంటారు, మొదటి విడత భూములు ఏం చేస్తారో తెలియట్లే. నేను మొదటి విడత భూముల సేకరణప్పుడే భ్రమరావతి అని రాసా బుక్కు. ఇప్పుడు ఇక రెండో విడత వరకు పోయి ఏం చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో అని అంటూ ఉన్నారు. మొత్తం మీద అయితే జగన్ను కొట్టాలి అని కలిపిన ఆ చేతులు ఎన్ని రోజులు కొనసాగుతాయో తెలియదు. అండ్ ఒకప్పుడైతే కేంద్ర ప్రభుత్వాలు భయపడేటివి, చంద్రబాబు గారు ఇంకొకరు బయటకు వస్తే ఏమవుతుందో, ప్రభుత్వం పడిపోతుందని. ఇప్పుడు ఎవరు కేర్ చేయడం లేదు. వీళ్ళు కనుక అణిగి ఉంటూ వస్తూ ఉన్నారు. వీళ్ళకు వాళ్ళు చేస్తున్నది ఏందో, వాళ్ళకి ఇలా చేస్తున్నది ఏందో తెలియదు, కానీ ఏమీ లేని దగ్గర ప్రచారం అయితే గొప్పగా చేసుకుంటున్నారు అని చెబుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు.